ఒక నది దగ్గర కొంతమంది ప్రజలు అలా నిలబడి ఉంటే అందులో ఒక వ్యక్తి ఈతరాని వ్యక్తి అనుకోకుండా నదిలో పడిపోయాడు. ఆ వ్యక్తి నదిలో పడిపోయినప్పుడు అందరూ కూడా భయపడిపోయి బాగా ఈత వచ్చిన ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉంటే అతను బ్రతిమాలుతున్నారంట. అయ్యా, ఇతను చనిపోయేలాగా ఉన్నాడు, దయచేసి కాపాడన్నాడు. ఆ వ్యక్తి సైలెంట్గా ఉన్నాడు, అస్సలు ఏ సహాయం చేయకుండా అలాగే నిలబడి ఉన్నాడు. వీళ్ళందరూ చూస్తున్నారు, బతిమాలేరు, అయినా అతను పట్టించుకోలేదు. కొంతసేపు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ అన్నారంట, నీకు కావాలంటే డబ్బులు ఇస్తాం, దయచేసి అతన్ని కాపాడు అని అడిగారు. వెంటనే ఒక్క నిమిషం కూడా ఆకుండా అతను అందులోకి దూకి అతను కాపాడేసాడంట. అతను కాపాడిన తర్వాత అందరూ డబ్బులు తీసి అతనికి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు ఆయన అన్నాడంట, నేను డబ్బుల కోసం కాదమ్మా దూకాను అని అన్నాడు. అదేంటి, డబ్బుల కోసం దూకపోతే ఫస్ట్లో మేము అడిగినప్పుడే నువ్వు దూకొచ్చు కదా, ఫస్ట్లో మేము అడిగినప్పుడే సహాయం చేయొచ్చు కదా, అంతసేపు ఎందుకున్నావు అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడంట, అతను మొదట్లో దూకిన వెంటనే నేను వెళ్ళాను అనుకోండి, అతను ఆ భయంలో ఎలాగైనా బయటకు రావాలన్న ఆలోచనలో తన జ్ఞానాన్ని తన బలాన్ని వాడి నేను దూకిన వెంటనే నన్ను కూడా ముంచేస్తాడు, అతను కాపాడడం పక్కన పెడితే నన్ను చంపేస్తాడు. అదే తన యొక్క శక్తి అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళాను అనుకోండి, అతను నాకు సహకరిస్తాడని చెప్పాడు. మన జీవితంలో చాలాసార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే, దేవుడు మనం కష్టంలో ఉన్నప్పుడు ఆయన సహాయం చేయడానికి రెడీగా ఉన్నా సరే మన జ్ఞానం వలన, మన తెలివి, మన బలం వలన అస్సలు ఆయన దగ్గరకు కూడా రానివ్వకుండా మనం దూరం పెట్టేస్తూ ఉంటాం. మన బలము, మన జ్ఞానము, మన తెలివి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి సహాయం చేస్తే అప్పుడు సహాయం చేయించుకుంటాం. అందుకే మన జీవితంలో కొన్నిసార్లు మన జ్ఞానాన్ని, మన బలాన్ని వాడుతున్నామేమో, అక్కడున్న సందర్భం నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నామేమో. ఒక్కసారి దేవుని మీద ఆధారపడి, నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నీవే నాకు కార్యం చేయగలవని అడిగి చూడు, దేవుడు కార్యం చేస్తాడు, నీవు ఆ కార్యాన్ని పొందుకుంటావు.